వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. శిఖర విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రహారీ పక్కన నిర్మిస్తున్న శ్మశాన వాటిక వ్యతిరేకంగా శిఖర వెల్ఫేర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కోర్టు తీర్పులు ఉన్నా పట్టించుకోకుండా నివాసాల పక్కన శ్మశాన వాటిక నిర్మాణ ప్రయత్నాలు జరగడం బాచుపల్లిలో వింత పరిస్థితికి దారితీస్తుంది. ఉద్బుల్లాపూర్ నిజాంపేట సర్కిల్ శిఖర వెల్ఫేర్ రెసిడెంట్ కాలనీలో ₹1,00,00,000 వెచ్చించి నిర్మించుకున్న నివాసాల మధ్య శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం అన్యాయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై పలుసార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారని, వారు అనుకూలంగా స్టే ఆర్డర్ ఇచ్చి కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా అధికారులే నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లడం ఆందోళన కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. Contempt of court is crime. Contempt of court is crime. Save our community. Save our community. Stay order violated. 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 Obey order violated. ఇక్కడ శ్మశాన వాటిక ఉండకూడదు. We want justice. We want justice. We want justice. Illegal construction should be stopped. Illegal construction should be stopped. No cremation near the houses. No cremation near the houses. Stop illegal construction. Stop illegal construction. We want justice. 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 Stop construction. Stop construction. And High Court order ni neglect cheyadam anadante too much asala crime uన్నారు. పొలిటికల్ లీడర్స్ ఎవరు అనేది తెలియదు. వాళ్ళు ఉండబట్టి ఇంత చేస్తున్నారు. అక్కడ స్టాప్ చేయాలనేది మా కోరిక. మేము కొత్తగా ఏదో కట్టమని ఏదో చేయవచ్చు. మేము ఉన్నప్పుడు ఒకటి ఉండింది ఫస్ట్ 2014 క్లీన్ చెరువు ఉంది. ఆ చెరువు క్లీన్ మా బండి కూడా అక్కడ చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మాకు మేబీ హైదరాబాద్ దగ్గర కూడా వెళ్ళాలి. రంగనాథ్ గారు ఉంటే వాళ్ళు కూడా మా బాధ్యత రెడీగా ఉన్నారు. కాలువ మన రోడ్డు కూడా మునిగిపోయింది. వాటిక కట్టద్దు. కట్టద్దు కట్టద్దు శ్మశాన 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 వాటిక కట్టద్దు. We want justice. We want justice. We want justice. We want justice. Stop illegal construction. Stop illegal construction. Stop illegal construction. Stop illegal construction. అక్రమ నిర్మాణం ఆపండి. అక్రమ నిర్మాణం ఆపండి. అక్రమ నిర్మాణం ఆపండి. No cremation near homes. No cremation near homes. No cremation near homes. Illegal construction should be stopped. Illegal construction should be stopped. Immediately. Protect the children. Protect children. Protect from smoke. Protect. ఈ గోడ నుంచి ఉంటున్నామండి. ఒక 300-400 మంది ఉంటాం ఇక్కడ. పిల్లలు పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటామండి ఇక్కడ సడన్ గా తీసుకొచ్చి శవాలను కాలుస్తుంటే ఆ పొగ కానీ డప్పుల సౌండ్స్ కానీ పిల్లలు భయపడుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము ఇల్లంతా మళ్ళీ అన్ని కడుక్కోవాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం అండి. మేము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? మాకు న్యాయం కావాల్సిందే.
మేము ఇంట్లోకి దిగినప్పుడు అయితే కొనుక్కున్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. సడన్గా ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు 3-4 క్రెమటోరియం కన్స్ట్రక్షన్స్ కట్టేశారు. ఎంత చెప్తున్నా సరే చాలా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి అబ్యూజ్ చేయడం అది చేస్తూ ఉన్నారు. కోర్టు ఆర్డర్ వచ్చినా సరే కోర్టు ఆర్డర్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళండి అని మాటలు కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మాకు చాలా కష్టంగా ఉన్నాయి. పిల్లలు అసలు బయట ఆడుకోలేరు. పార్క్ గోడకు ఆనుకునే ఉంది. పిల్లల్ని పంపించడానికి కూడా మేము భయపడుతున్నాము. ఎవరైనా రావడానికి కూడా ఫస్ట్ ఆగిన శ్మశానమా పక్కన అన్నట్టుంది. అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకు 1 కాదు 2 కాదు వరుసగా 4-5 కట్టేస్తున్నారు. పొగ అది కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎక్కడ సంవత్సరం అసలు ఇక్కడికే తరలిస్తున్నారు. ఆ వైకుంఠ రథం వాటికి కూడా ఇక్కడ నెంబర్స్ ఇచ్చేశారు. ఎవరు పంపించారంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. కానీ ఇక్కడ యాక్టివిటీస్ మటుకు ఆగట్లేదు. కోర్టు ఆర్డర్ పేపర్లో ఉంది మాకు, కానీ గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ మటుకు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు ఆపట్లేదు, ఆపడానికి ఎవరు హెల్ప్ కూడా చేయట్లేదు. సో మేము మా కాలనీ వాసులందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, క్రిమేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది అవన్నీ. కోర్టు నుంచి మేము స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాము, కానీ వాళ్ళు అది కూడా లెక్క చేయట్లేదు. ఇల్లీగల్గా చేస్తున్నారు. పిల్లలు బాగా భయపడుతున్నారండి. ఆ డబ్బుల సౌండ్కి వాటికి బాగా భయపడుతున్నారు. వాటర్ కూడా పక్కనే, మా వాటర్ ట్యాంక్ అంతా పక్కనే ఉంటుంది. ఆ వాటర్ అన్ని కంటామినేట్ అవుతున్నాయి. వాటర్ అన్ని పిల్లలకి పెద్దలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా వినకపోతే మీ నెక్స్ట్ డిమాండ్ ఏంటమ్మా? ఏం చేయాలి? అక్కడ స్టాప్ చేయాలి ఇమీడియట్ గా. ఈ శిఖర కమ్యూనిటీ 2009-2010లో స్టార్ట్ అయ్యింది. 2010 నుంచి మాకు ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేదు మా కమ్యూనిటీ పక్కన. 2013లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2013లో స్టార్ట్ చేసిన వెంటనే మేము ఎంఆర్ఓ ఆఫీసులో కరెస్పాండింగ్ హెచ్ఎండిఏ వాటిలందరూ కూడా లెటర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారము మా స్థలాల పక్కన శిఖర కమ్యూనిటీ పక్కన ఏ గ్రేవ్ యార్డ్ కూడా లేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా డాక్యుమెంట్ ఇచ్చారు, కన్ఫర్మ్ కూడా చేశారు. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టాప్ అయ్యాయి. 2023 నుంచి మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నిజాంపేట మున్సిపల్ కౌన్సిల్కి వెళ్ళాము, కలెక్టరేట్కి వెళ్ళాము, ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము, మేయర్ని కలిసాము. వీళ్ళందరికీ వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని మా బాధలన్నీ వాళ్ళ దగ్గర చెప్పుకున్నాము. ఏ ఒక్కరి నుంచి కూడా మాకు కరెక్ట్గా రెస్పాన్స్ అయితే రాలేదు. మేము చూస్తామంటారు, మల్టిపుల్ టైమ్స్ ప్రతిసారి వెళ్ళాం. మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మా బాధలన్నీ చెప్పుకున్నాము. ఈ క్రిమేషన్ జరగడం వల్ల వచ్చే బాధలంతా కూడా ఏమవుతాయంటే మా వాటర్ ట్యాంక్స్ అంతా కూడా పక్కనే ఉన్నాయి. ఆడ కాల్చిన పొగ కానీ దాని యాషెస్ వచ్చేటివంతా కూడా వాటర్లో కంటామినేట్ అవుతున్నాయి. పిల్లలందరికీ, పెద్దవాళ్ళకి అంతా కూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తున్నాయి. దీనికోసమనే మల్టిపుల్ టైమ్స్ కలెక్టరేట్కి వెళ్ళి ప్రజావాణిలో చేసుకొని నిజాంపేట్ కౌన్సిల్లో కానీ అన్ని చోట్ల కంప్లైంట్ చేశారు. ఇవన్నీ కూడా రెస్పాన్స్ రాకపోతే 2023లో హైకోర్టు వెళ్ళాం. హైకోర్టు వాళ్ళు ఫస్ట్ డేనే ఈ కేసు సాలిడ్ కేసు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది ఇలాంటిదే. దీనికి రెసిడెన్షియల్ జోన్లో కన్స్ట్రక్షన్ కట్టకూడదని క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. నిజాంపేట వాళ్ళకి దాని మీద రెస్పాన్స్ అవ్వమని కూడా టైం ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు. హైకోర్టు క్లియర్ స్టే ఆర్డర్ ఇచ్చింది కట్టకూడదు అని. గ్రేవ్ యార్డ్ కట్టకూడదు అని స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఆపారు. వారం రోజుల తర్వాత నుంచి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ 2024లో మళ్ళీ రిట్ పిటిషన్ వేసాం. రిట్ పిటిషన్కి వాళ్ళ రెస్పాన్స్లో 26లో రీసెంట్గా ఈ 1 month బ్యాక్ దీనికి కూడా క్లియర్గా ఇంకా వాళ్ళు ఎన్ఎంసీ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ అయితే లేదు. గ్రేవ్ యార్డ్స్ ఆడ కట్టకూడదని కోర్టు 2 సార్లు చెప్పినా కూడా హైకోర్టు ఆర్డర్స్ని జడ్జికి కూడా వాల్యూ ఇవ్వకుండా ఆ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే చేస్తారు. ఇండివిజువల్గా చిన్న కాంట్రాక్టర్స్ చేయరు. మాకు జస్టిస్ కావాలి. మా ఇంటి ముందర మేము కొన్న టైంలో అక్కడ సమాధులు లేవు, ఏం లేవు. అలాంటిది ఇప్పుడు మా ఇంటి పక్కన వచ్చి క్రిమేషన్స్ కట్టడం అనేది టోటలీ ఇల్లీగల్. లీగల్లీ అది కరెక్ట్ కాదు. మామూలుగా మనుషుల ప్రకారం చూసుకున్నప్పుడు మీ ఇంటి పక్కనే వచ్చి కడతాము అంటే మనం ఒప్పుకుంటామా? లేదా పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కన వచ్చి కడతామంటే ఒప్పుకుంటామా? అదే కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ధిక్కరించడం అనేది వచ్చింది. టోటలీ అగైనెస్ట్ లా ఇది. శ్మశానాలు కట్టకూడదని క్లియర్గా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ప్రతి చోట వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టినట్టు కూడా డెమాలిష్ కూడా చేశారు. ఆ కేసు రెఫరెన్స్ తీసుకొని మా కేసు కూడా కొట్టేయాలి అంటే క్లీన్గా అక్కడ గ్రేవ్ యార్డ్ లేకుండా చేయాలనేది మా కోరిక. అంతకన్నా మేము ఎక్కువ ఆశించట్లేదు. మేము కొత్తగా కోరుకోవట్లేదు. ముందు ఎట్లా ఉందో అలా ఉండడానికి చూస్తున్నాం. లోకల్ ఎమ్మెల్యేలు కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, మేయర్ గారిని కలిసాము. వాళ్ళు చూస్తాము అంటున్నారు తప్పితే రియాలిటీకి అయితే ఎవరు రాలేదు, ఏం చేయలేదు. మా దగ్గర కలిసిన అక్నాలెడ్జ్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కేసు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇచ్చాము. నిజాంపేట మున్సిపల్ కౌన్సిలర్, జిహెచ్ఎంసీ, కలెక్టరేటు, ప్రజావాణి, ఎంఆర్ఓ ఆఫీసు. ఎంఆర్ఓ వాళ్ళు క్లియర్గా అసలు గ్రేవ్ యార్డ్కి అక్కడ ఏ లేదనే డాక్యుమెంటేషన్తో సహా ఉన్నాయి మన దగ్గర.
అండ్ హైకోర్టు ఆర్డర్ని నెగ్లెక్ట్ చేయడం అనేది అంటే టూ మచ్, అసలు అది క్రైమ్. అది హైకోర్టు ఆర్డర్ని జడ్జి వాల్యూ ఇచ్చి ఒక హైకోర్టు అంత ప్రొఫెసర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ పార్టీకి వీళ్ళు వచ్చి పనులు చేస్తున్నారు అంటే వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు, ఆ పొలిటికల్ లీడర్స్ లేకపోతే ఎవరో అనేది తెలియదు, వాళ్ళు ఉండబట్టి వీళ్ళంతా చేస్తున్నారు. అక్కడ స్టాప్ చేయాలనేది మా కోరిక అంతే. మేము కొత్తగా ఏదో కట్టమని ఏదో చేయబట్టలేదు. మేము ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇలాగా? 2013లో స్టార్ట్ చేసింది సార్. 2013లో నుంచి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ ఏం లేదన్న తర్వాత స్టాప్ అయిపోయింది. 2023లో మళ్ళీ 5-6 కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు. అవన్నీ కాల్చడానికి అనే దానికన్నా ఒకటి ఉన్నింది ఫస్ట్ 2014లో, అంతకుముందు అది కూడా లేదు. క్లీన్ చెరువు ఉంది, ఆ చెరువు వ్యూతోనే మేమందరూ కూడా అక్కడ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఇంకా న్యాయం జరగాలని మేము అంటే సీఎం దగ్గర కూడా వెళ్ళాలి అంటే వెళ్తాము అనే సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, నెక్స్ట్ డిపార్ట్మెంట్ మేబీ హైడ్రా దగ్గర కూడా వెళ్ళాలి. రంగనాథ్ గారికి ఉంటే వాళ్ళకు కూడా మా బాధలను వాళ్ళు మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాం.